తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. తుఫాను ప్రభావిత జిల్లాల్లో వాహనాల్ని నిలిపివేసింది. ఉదయం 6 గంటల వరకు వాహనాల్ని నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో ఎక్కడికక్కడ భారీ వాహనాలు నిలిచిపోగా చెన్నై విశాఖ హైవే నిర్మానుష్యంగా మారింది. అటు మొంతా తుఫాన్ అర్ధరాత్రి సమయంలో తీరం దాటే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. కోనసీమ జిల్లా వాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొబ్బరి, ఫామ్ ట్రీలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక ప్రకాశం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. ఒంగోలులో పలు ప్రాంతాలు నీట మునిగాయి. మంచికలపాడు, బండ్లమూడి మధ్య రాకపోకల్ని నిలిపివేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆపేశారు అధికారులు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాని అక్కడ బంద్ చేశారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, సుమా, బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ అయితే మాత్రం అంతర్వేది పాలానికి దగ్గర తీరాన్ని తాకినట్లయితే తెలుస్తుంది. సుమారుగా 3 గంటల నుంచి 4 గంటల సమయం అయితే తీరం దాటడానికి 4 గంటల సమయం పడుతుందని చెప్పి అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. అయితే ఇటు కోనసీమ ప్రాంతంలో అంతర్వేది పాలానికి సమీపంలో అయితే ఈ తీరాన్ని తాకింది. అయితే తుఫానికి వచ్చే ముందు హెచ్చరికల వలె వాతావరణం అంతా కూడా స్తబ్దతగా ఉంది. అంటే వర్షం కూడా రాలేదు. సుమారు కోనసీమ ప్రాంతం అంతా కూడా తుఫాను వచ్చే ముందు హెచ్చరికలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ప్రశాంతంగా అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మన అమలాపురం బస్టాండ్ సెంటర్లో ఉన్నాము. అమలాపురం బస్టాండ్ సెంటర్లో అంటే గడిచిన 2 గంటల నుంచి కూడా ఎటువంటి వర్షం లేకుండా వర్షాభావ ప్రభావం అయితే ఉన్నది, కానీ వర్షం లేదు, గాలి కూడా లేదు. అంటే తుఫాను వచ్చే ముందు సైలెంట్గా ఉంటుంది అని చెప్పి కొంత మేరకున్న సమాచారం మేరకైతే తుఫాను తీరం దాటిన తర్వాత అయితే మొత్తం ఆ తుఫాను ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పి అధికారులు అంచనాలు వేస్తున్నారు. తీరం దాటిన తర్వాత సుమారుగా 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యారు. అయితే మరొక 3 గంటల్లో చుట్టుపక్కల అంటే కోనసీమ పరిసర ప్రాంతం అంతా కూడా ఈదురుగాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఎవ్వరూ కూడా ఇళ్లలోంచి బయటకు రావద్దు, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం అంటే ఎటువంటి రవాణా కూడా ఈ అర్ధరాత్రి గడిచే వరకు కూడా ఎటువంటి రవాణా సౌకర్యం, ఎటువంటి వాహనాలు కూడా బయటకు రాకుండా ఆర్టీసీ బస్ స్టాండ్లకే బస్సులన్నీ కూడా పరిమితమైనవి అని చెప్పుకోవచ్చు. అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం అన్ని డిపోలు అయితే మాత్రం కేవలం బస్ స్టాండ్లకే బస్సులు అయితే పరిమితమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఎటువంటి రవాణా సంబంధించి వాహనాలు కూడా రోడ్ల మీద తిరగకుండా ఉండేందుకైతే మాత్రం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారు. సుమా, అయితే మరొక 2 గంటల్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఎలాగ ఈ తుఫాన్ ప్రభావం ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం అని కూడా మనం చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం అంతర్వేది పాలెం వద్ద అయితే మాత్రం తీరాన్ని తాకింది. తీరాన్ని తాకిన తర్వాత తుఫాను దిశ మార్చుకొని ఇటు కోనసీమ నుంచి కాకినాడ జిల్లా వైపు అటు వైజాగ్ కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సముద్ర తీర ప్రాంతం వెంబడి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికీ కూడా ఈదురుగాలతో కూడిన ఒక భయానక వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇటు తొండంగి దగ్గర నుంచి మొదలుకొని సకినేటిపల్లి వరకు 13 మండలాలపై ప్రభావం సముద్ర తీర ప్రాంతం అయితే ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతానికి కూడా ఈదురుగాలతో కూడిన భయానకమైన వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుంది. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. మరొక 2 గంటల తర్వాత అయితే మాత్రం ఈ తుఫాను
తుఫాను ఎఫెక్ట్ అయితే మాత్రం ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఒకవేళ కనుక దిశ మార్చుకోకపోతే కనుక అంతర్వేది పాలెం దగ్గర నుంచి ఇలా సుమారుగా ఇలా కోనసీమ వైపు అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దిశ మార్చుకుంటే కనుక కాకినాడ వైపు సముద్ర తీర ప్రాంతం వెంబడి వెళ్ళే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అటు వెళ్తే కంటే వైజాగ్ వరకు కూడా ఈ ఎఫెక్ట్ అయితే మాత్రం ఉండే అవకాశం ఉంది. అంటే ఇటు విశాఖపట్నంతో పాటు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా ఇలా ఈ 5 జిల్లాలపై తీవ్ర భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే తుఫాన్ తీరం దాటిన తర్వాత సుమారు 6 గంటల పాటు ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. అయితే ఈ అర్ధరాత్రి ప్రస్తుతం అయితే మాత్రం ఈ అర్ధరాత్రి గడిచిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, రేపు ఉదయం అయితే మాత్రం ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అధికార యంత్రాంగం అంతా కూడా ఇటు ప్రజాప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, లేకపోతే అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, 2 జిల్లాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాటిని ఆ తీవ్రత నష్టాన్ని అయితే తగ్గించేందుకు, వాటికి సహాయ చర్యలు అందించేందుకు పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే తీరం దాటిన తర్వాత గడిచే 6 గంటలు కూడా ఆ ప్రభావం ఎక్కువగా అధిక శాతం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, సతీష్, అంటే తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ముందుగానే తరలించారా? పునరావాస కేంద్రాల్లో సిచ్యువేషన్ ఎట్లుంది? వాళ్ళ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కాకినాడ జిల్లాలో సుమారుగా 260 పునరావాస కేంద్రాలు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 660 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా కాకినాడ జిల్లాలో చూసుకుంటే కనుక 4000 మందిని పునరావాస కేంద్రాలకి అయితే మాత్రం తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 5000 మందిని అయితే మాత్రం పునరావాస కేంద్రాలకు తరలించారు. అంటే ఇటు 13 మండలాల సముద్ర తీర ప్రాంతం అయితే ఉంది. ఈ 13 మండలాల్లో నివాసం ఉంటున్న లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. అంటే దానికి సంబంధించి హై స్కూల్స్ కానీ, తుఫాన్ బిల్డింగ్స్ కానీ, లేకపోతే ఎత్తైన భవనాల్లో ఏదైతే ఉన్నాయో వాటిని పునరావాస కేంద్రాల కింద ఏర్పాటు చేసి గత 2 రోజుల నుంచి కూడా అంటే ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఈ గత 2 రోజుల నుంచి కూడా వర్షం ఎక్కువగా ఉంది. వర్షానికి తోడు తుఫాను తీరం దాటే సమయంలో ఈదురుగాలు కూడా తోడవుతాయి. అంటే వర్షంతో నానిపోయిన పాత బిల్డింగ్లన్నీ, భవనాలన్నీ కూడా ఈదురుగాలు రావడంతో ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా పెద్ద వృక్షాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలందరినీ కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాంతోపాటు అంటే వైద్యానికి సంబంధించి ఇటు గర్భిణీలు కానీ, బాలింతలు కానీ ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. దాంతోపాటు అంటే రాబోయే 4 రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావలసిన మందులు కానీ, లేకపోతే వైద్యానికి సంబంధించిన పరికరాలు కానీ కూడా అన్నీ కూడా సిద్ధం చేసినట్టు ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. ఇటు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కానీ, లేకపోతే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కానీ ఎప్పటికప్పుడే అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అప్రమత్తం చేస్తూ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బందితో ఎక్కడ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అలాంటి పరిస్థితులను కూడా చూసి వాటిని ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే మాత్రం తరలిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి అంటే ఈ తుఫాను ప్రభావానికి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రత్యేకమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే జిల్లాకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకి ఒక తుఫాన్ ప్రభావిత అధికారులను కూడా నియమించడంతో పాటు
ఇన్ఛార్జ్ మంత్రులను కూడా ఈ జిల్లాల్లోనే ఉంటూ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చూస్తూ పరిస్థితుల్ని అదుపు చేసేందుకు, అంటే తుఫాను ద్వారా వచ్చే నష్టాన్ని తగ్గించేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేసి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు 7 గంటల నుంచి కూడా నేషనల్ హైవే మీద కానీ లేకపోతే ఎక్కడా కూడా ఎటువంటి వాహనాలు తిరగకుండా పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే మాత్రం తుఫాన్ ప్రభావం అయితే మాత్రం కొద్దిగా ప్రారంభం అవుతుందని కూడా చెప్పాలి. ఎందుకంటే తాకిన తర్వాత 3 గంటల పాటు తీరం దాటే వరకు కూడా 3 గంటల సమయం పడుతుంది. 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. 4 గంటల తర్వాత సుమారు 6 గంటలు ఆ తుఫాను ప్రభావం అయితే మాత్రం ఎక్కడైతే తీరాన్ని తాకిందో ఆ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాలు కూడా ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ ఎఫెక్ట్తో అంటే ఈ 4 జిల్లాలపై తీవ్ర స్థాయిలో ఈదురుగాళ్ళు వీస్తుంటే పక్కన ఉన్న జిల్లాల్లో చూస్తే కనుక భారీ నుంచి అతి భారీ వర్షంలో కూడా కురిసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.